శ్రీగురుభ్యో నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. జ్యోతిర్విధులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ కర్మస్థానంలో మనం కుజుడి యొక్క ప్రభావాన్ని చూద్దాం. కుజగ్రహం యొక్క బలము అనగానే ధైర్య సాహసాలకు ప్రతీక. ధైర్యంగా దేన్నైనా ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా కుజ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉంటారు. గూఢచర్యం, మిలిటరీ, ధైర్య సాహసాలు ప్రదర్శించే వృత్తులు, సెక్యూరిటీస్, ఇలాంటి వాటిల్లో ఎక్కువగా మనకి కుజుడి యొక్క బలం అధికంగా ఉంటుంది. అలాగే లోహ సంబంధమైనటువంటి విశేషాలు కూడా మనకి కుజుడే ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. అంటే లోహములు, ఖనిజ శాఖలో పనిచేసేటటువంటి ఉద్యోగులు, ఇలాంటి వాళ్ళు కూడా మనకి ఈ కుజ సంబంధం వల్లే తెలుస్తూ ఉంటారు. దశమాధిపతి కుజుడైనప్పుడు కూడా, అలాగే దశమాధిపతి జాతకుడికి కుజనవాంశలో ఉంటే ఎక్కువగా కుజగ్రహ ప్రభావం చేత ఆ జాతకుడు వృత్తిని నిర్దేశించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా పోలీస్ శాఖలో కూడా ఉన్నతమైనటువంటి శాఖలో, అంటే సేవకా వృత్తిలో ఉన్నతమైనటువంటి కేడర్లో ఉండేటటువంటి వాళ్ళకు కూడా ఈ కుజుడి యొక్క ప్రభావం చాలా అవసరం అవుతుంది. యాక్చువల్గా కుజశనుల యొక్క సంబంధం, కుజశనులు కలిసి ఉన్నప్పుడు కూడా అగ్ని సంబంధమైనటువంటి ఎక్కువ విశేషాల్లో ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది. కానీ ఒక కుజుడే బలంగా ఉన్నప్పుడు వాళ్ళు చేసేటటువంటి వృత్తిలో, ధైర్య సాహసాలను ప్రదర్శించేటటువంటి వృత్తిలో ఎక్కువగా ఈ కుజ సంబంధమైనటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే కుజుడు భూములకు వాటికి కూడా ఎక్కువగా పాత్ర పోషిస్తూ ఉంటాడు. కాబట్టి చెట్ల పెంపకాలు, అలాగే దశమోనికి కుజుడు కనెక్ట్ అయినప్పుడు ఎక్కువగా వ్యవసాయ భూములు కొనుగోళ్ళు, అంటే ప్రకృతి సిద్ధమైనటువంటి సంపదలు, వాటి మీద కూడా ఎక్కువ కుజ ప్రభావం ఉంటూ ఉంటుంది. కాబట్టి కుజుడు దశమాధిపతి అయినప్పుడు ఈ వృత్తులు చేసుకోవడానికి బాగా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంత మాత్రం చేతే కుజుడు ప్రతి వాళ్ళకి దశమంలో యోగిస్తాడు అంటే అందరికీ యోగించడు. యోగించినప్పుడు ఏం చేస్తాడంటే ఆ వస్తు విశేషాలని, ఆ వ్యాపారాలని పాడు చేస్తూ ఉంటాడు. ఏ గ్రహమైనా అంతే. ఏ గ్రహమైనా యోగకారక స్థితిని పొంది ఉంటే దశమాధిలో కానీ దశమాధిపతి కానీ మీకు యోగిస్తూ ఉంటాడు. ఈ దశమంతో పాటుగా మనం ఇంకా వేరు భావాలను కూడా చూడవలసి ఉంటుంది. అంటే 2, 6, 10 స్థానాలని చూడడం ద్వారా వృత్తి నిర్దేశం చేయమని కేపీ సిస్టంలో కృష్ణమూర్తి పద్ధతిలో మనకి చెప్తాడు. కాబట్టి ద్వితీయం ధనానికి సంబంధించింది, 6వ స్థానం సర్వీస్కు సంబంధించినటువంటిది, అలాగే 10వ స్థానం వృత్తి, వ్యాపారము, కీర్తి ప్రతిష్టలు, స్థిరమైనటువంటి వ్యాపారము, వృత్తులలో నిర్దేశించేటప్పుడు మనకి కర్మస్థానాన్ని చూస్తాం. కర్మస్థానంలో యోగకారకుడు ఉన్నప్పటికీ 2, 6 స్థానాల్లో దోషం, పాపగ్రహాలు కనుక ఉంటే అక్కడ ధనాదాయాలు తక్కువగా ఉండి శ్రమ చేసినప్పటికీ సత్ఫలితాలు పొందకపోవడం, వీళ్ళకి రావాల్సినటువంటి గౌరవ మర్యాదలు, వీళ్ళకి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు, ధనాదాయాలు వేరే వాళ్ళకి చేజెక్కడం వంటివి కూడా ఈ దశమస్థానం నిర్దేశిస్తుంది. కాబట్టి భౌమ్యకారకుడు అంటాం. కాబట్టి భూములకు ఎక్కువగా నిలయమైనటువంటి వాడు కుజుడు. అంచేతే కుజగ్రహం భూములను అధికంగా ఇస్తుంది. భూ వ్యాపార లావాదేవీలు, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎక్కువగా ఈ కుజబలం అధికంగా ఉంటేనే మనం చేయగలడం అనేటువంటి చేస్తూ ఉంటారు. అంచేత రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారము, భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, నిర్మాణాలు, కట్టడాలు వంటి వాటికి కూడా ఈ కుజుడే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయాల్ని తెలుసుకుని కుజుడి యొక్క బలాబలాలను జాతక చక్రం ద్వారా తెలుసుకుని దశమస్థానం నిర్దేశం చేసి, ఈ దశమాధిపతి ఒకవేళ వేరే గ్రహం అయినప్పటికీ కూడా, దశమాధిపతి వేరే గ్రహం అయినప్పటికీ కూడా నవాంశలో, కుజనవాంశలో కనుక ఉంటే మనకి కుజుడి యొక్క ఫలితాలని మీరు బాగా ఎక్కువగా చవి చూడడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. శుభం భూయాత్. మీ